చూడండమ్మా, ఆడపిల్లలిప్పుడు ఇలా తలదించుకునే పని చేయకూడదు. మీరు 10th క్లాస్కి వచ్చారు. ఇప్పటికి కూడా మీరు మంచేదో చెడేదో తెలుసుకోకపోతే ఎలా? ఎవరో ముక్కు మొహం తెలియని మనిషి వచ్చి మీతో మంచిగా మాట్లాడేస్తే అతనికి క్లోజ్ ఎలా అయిపోతారు? అతను నిజంగానే మంచిగా మాట్లాడాడు టీచర్. చూడు సంజన, దేనికైనా ఒక పరిమితి ఉంటుంది. వయసొచ్చిన ఆడపిల్లలు లిమిట్ దాటి వెళ్ళకూడదు అంటారు. వెళ్తే జీవితం అనే ఆటలో లిమిట్ దాటి వెళ్తారు అని. మీరు లిమిట్ దాటి వెళ్ళినా మీ అదృష్టం బాగుంది కాబట్టి ఆ ఎదువల నుంచి తప్పించుకోగలిగారు. కానీ ప్రతిసారి అదృష్టం మనతోనే ఉండదు కదా, 1000లో ఒక్కసారి మాత్రమే ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ 999 సార్లు మీరు ఎలాంటి తప్పటడుగు వేయకూడదు. గుర్తుంచుకోండి, ఓకేనా? ఓకే మేడం. మేడం మేడం ఏమైంది హనుమంతు? మేడం, ఎందుకలా కంగారు పడుతున్నావు? అక్కడ అక్కడ మీ చెల్లెలు సునయనకి ఏమైంది? సునయనకేమైంది? సునయనని పోలీసులు అరెస్ట్ చేశారు మేడం. మీ చెల్లి కళ్యాణి గారు ఫోన్ చేశారు మేడం. మీ ఫోన్ కలవట్లేదంట మేడం. నిజమా? అవునమ్మగారు, మీ మనవరాలు హత్య చేసినట్టే ఆ ఫోన్లో ఉందంటమ్మా. అందుకే పోలీసులు కృష్ణమ్మ గారి ముందే సునయనమ్మని తీసుకెళ్లిపోయారంట. అది హత్య చేయడం ఏమిటి? అదే నాకు అర్థం కావట్లేదు. అంత పిరికిగా ఉండే మనిషి నిజంగా ఇలాంటి పని చేయగలుగుతుందా? ఏంటి అప్పుడే మీ దాకా న్యూస్ చేరిపోయిందా? మన ఇంట్లో న్యూస్ ఛానలే ఉంది కదమ్మా. న్యూస్ చేరిపోవడానికి ఎంతసేపు చెప్పు? సునయన చాలా భయస్తురాలనుకుంటే ఇలా చేసిందేంటి హాసిని? మేం సరదాగా భయపెట్టాలని చూస్తేనే కళ్ళు తిరిగి అవుట్ హౌస్లో పడిపోయిన మనిషి ఓ మనిషిని కొట్టి చంపగలిగిందంటే ఎందుకో నమ్మబుద్ధి కావడం లేదు. అందుకే అంటారు మెత్తగా ఉండే కుక్కని నమ్మకూడదు అని. వీళ్ళింట్లో అందరూ అంతే కదా పిన్ని. ముందేమో చాలా మంచివాళ్ళు, నెమ్మదస్తులాగా కనిపిస్తారు. కానీ బారిలోకి దిగాక వాళ్ళెంత క్రూరమైన వాళ్ళో మనకే అర్థమైపోతుంది. తరాలు మారినా మీలో అంతరాలు లేవు. అప్పట్లో మీ మావయ్య కూడా ఇంతే, ఎంత మంచోళ్ళ ఉండేవాడో. సమయం రాగానే తనలో ఉన్న విషపు నాగు బయటకొచ్చి జీవితాల మీద కాటు వేస్తుంది. అరుంధతి, అప్పట్లో నా కొడుకు నిజంగా తప్పు చేశాడు. వాడు ఖచ్చితంగా తప్పుడోడే. కానీ సునైన అలా కాదు. అది పుట్టిన క్షణం నుంచే తను భయస్తురాలు. ఇదిగో ఇది పుట్టిన వెంటనే నా ఒళ్ళో చేరి చక్కగా ఆడుకునేది. ఉయ్యాల్లో పడేసినా పడుకుండిపోయేది. కానీ సునైనా వాళ్ళమ్మ పొత్తిళ్లలో నుంచి అస్సలు బయటపడేదే కాదు. నేను తీసుకున్నా చాలా భయపడిపోయేది. ఉయ్యాల్లో వేసిన గుక్క పెట్టేది. అంత అభద్రతా భావం దానికి అప్పట్నుంచే ఉంది. అవును, మా ఇంట్లో ఎవరి గురించి ఏం చెప్పినా కొంచెం నమ్మొచ్చు. కానీ సునైన అలా కాదు. అవును, అలా కాదు. అయితే ఓ పని చెయ్యి. నువ్వు మా ఇంటికొచ్చినప్పటి నుంచి మా అందరి మీద ఫోన్స్లో చేస్తున్నావే రీల్స్, అవి ఇప్పుడు వెళ్ళి మీ సునైన మీద కూడా చెయ్యి. కరెక్ట్ ఐడియా అమ్మా.
ఏ హాసిని, రీల్స్ చేసి మా ఇంట్లో అందరి గురించి ఊరంతా తెలిసే రేంజ్లో చెప్పేదానివిగా. ఇప్పుడు సునైనా చేసిన నేరం గురించి కూడా మొత్తం ఊరందరికి చెప్పు. ఏంటి చెప్పగలవా? చెప్పే ధైర్యం చేయగలవా? ఎదుటి వాళ్ళ గురించి నీతి వాక్యాలు చెప్పడం కాదు, అవి మనం పాటిస్తున్నామో లేదో చూసుకోవాలి. అది ఎటు మీ రక్తంలో లేదని నాకు బాగా తెలుసు. అమ్మమ్మా, వీళ్ళు ప్రతి విషయానికి నన్నెందుకు టార్గెట్ చేస్తారు? నేను వీళ్ళకి మంచి చేస్తున్నాను కదా, ఎందుకు నన్ను వేరు చేసి చూస్తున్నారు? నువ్వే కాదమ్మా, లోకల్లో ఏ ఆడపిల్ల జీవితమైనా అంతే. తన పిల్లే బావుండాలనుకుంటారు, ఎదుటి వాళ్ళ పిల్ల ఏడవాలి అనుకుంటారు. ఇది మనుషుల తప్పు కాదమ్మా, ఆ దేవుడి తప్పు. రేపటి రోజున వాడు నీకోసం రకరకాలుగా ట్రై చేసి నువ్వు లొంగకపోతే ఫ్రస్ట్రేషన్తో ఫైనల్గా వాడి దగ్గరున్న వీడియో బయట పెడతాడు. వాడు పోలీసులకి వీడియో పంపిస్తే అప్పుడు పోలీసులు ఇంటికొస్తారు. అక్క, నువ్వు ప్రతిదానికి భయపడితే బయటపడలేవు. కానిస్టేబుల్, ప్రణయ్ని ఎందుకు చంపావు? నేనెవరిని చంపలేదు సార్, ప్రణయ్ బతికే ఉన్నాడు. వాట్? ప్రణయ్ బతికే ఉన్నాడా? అవును సార్, బతికే ఉన్నాడు. వాళ్ళకి దొరికిన వీడియోలో ప్రణయ్ చనిపోయినట్టు ఉంటుంది కాబట్టి వాళ్ళు నిన్ను అడిగే ఫస్ట్ క్వశ్చన్ ప్రణయ్ బాడీని ఏం చేశావు అని. ఎందుకంటే బాడీ ఉంటేనే మనిషి చనిపోయినట్టు కన్ఫర్మ్ చేస్తారు. సో వాళ్ళు నిన్ను అడిగిన ప్రశ్నకి నువ్వు చెప్పాల్సిన సమాధానం ప్రణయ్ చావలేదు, బ్రతికే ఉన్నాడు అని. ఇక్కడ ఇంత క్లియర్గా ప్రణయ్ని కొట్టి పడేశావు, కారం చల్లి నీ ఎవిడెన్స్ ఏమీ లేకుండా చేశావు. మళ్ళీ ప్రణయ్ బతికే ఉన్నాడని చెప్తావేంటి? పిచ్చి పిచ్చుకుందా? సార్, ప్రణయ్ బతికే ఉన్నాడు అన్నది నిజం. ఆ వీడియోలో ముందు వెనక జరిగిందంతా లేదు, ఓన్లీ నేనున్న పార్ట్ మాత్రమే ఉంది. అది కావాలని నన్ను ఇరికించడానికని మీకు అర్థం కావడం లేదా? అదంతా తర్వాత. ముందు ప్రణయ్ బాడీ ఏమైంది? ఎక్కడ దాచావు అది చెప్పు. ప్రణయ్ బతికే ఉన్నాడు అని చెప్తుంటే ఎక్కడ దాచావంటారేంటండి? ఆ వీడియో మీకు పంపించింది అతనే. చూప్! మమ్మల్ని పిచ్చోళ్ళని చేయాలని చూడకో. వాళ్ళు నిన్ను చాలా రకాలుగా ప్రణయ్ బాడీ గురించి క్వశ్చన్ చేస్తారు. వాళ్ళు ఏం అడిగినా నువ్వు చెప్పాల్సిన ఆన్సర్ ఒక్కటే, ప్రణయ్ బ్రతికే ఉన్నాడు అని. కానీ ప్రణయ్ని చంపేసి తప్పించుకోవడానికి అలా చేస్తున్నాను అంటే అప్పుడు అనూష గారికి ఫోన్ చేసి కనుక్కోమని చెప్పు. అవును సునైనా, అనూష గారికి ప్రణయ్ బ్రతికే ఉన్నాడని తెలుసు కాబట్టి నువ్వు ధైర్యంగా ఆ మాట చెప్పు. ఒక్కసారి అనూష గారికి ఫోన్ చేయమను, వాళ్ళే చేస్తారు. అనూష గారు చెప్తారు.
అప్పుడు ప్రణయ్ని వెతికే పని పోలీసులదవుతుంది. వాళ్లే వాణ్ణి పట్టుకుంటారు. అప్పుడు వాడు వేసిన బాణం వాడికే వెళ్ళి దిగుతుంది. ప్రణయ్ దొరక్కపోతే? పట్టుకోకపోతే తప్పు వాళ్లదవుతుంది. అప్పుడు నిన్ను వాళ్ళు కోర్టుకి కూడా ప్రెజెంట్ చెయ్యలేరు. సో పిఎస్లో కూడా ఉంచలేరు, ఇంటికి పంపించేస్తారు. వీడియోలో నువ్వు వాణ్ణి కొట్టడం, కారం చల్లడం మాత్రమే ఉంది. ప్రణయ్ బాడీని తీసుకెళ్ళినట్టుగా లేదు. అంటే దానికి ముందు వెనక జరిగింది ఎడిట్ చేశారని చాలా క్లియర్గా అర్థమైపోతుంది. పోలీసులు నిన్ను మాత్రం ఏమీ చెయ్యలేరు. ధైర్యంగా ఉంటు. నీ ధైర్యమే నిన్నీ కేసు నుంచి బయటపడేస్తుంది. సార్, నేను చెప్పేది నిజమే. ప్రణయ్ బతికే ఉన్నాడని మీ స్పెషల్ ఆఫీసర్ అనూష గారికి కూడా తెలుసు. కావాలంటే ఆవిడకు ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఆవిడ ఎక్కడో వాళ్ళ హస్బెండ్ గురించి బాధలో ఉంది. ఆవిడకి ఫోన్ చేసి డిస్టర్బ్ చేయలేం. ఎవరు ఎంత కష్టాల్లో ఉన్నా ఫోన్లకి ఆన్సర్ చేయకుండా ఎవరితో మాట్లాడకుండా ఉండరు కదా సార్. ఒక్కసారి చేసి మాట్లాడండి సార్. నేను చెప్పేది అబద్ధమో నిజమో తెలిసిపోతుంది. ఓకే, చేస్తాను. కానీ ఆవిడ ఫోన్ కలవకపోయినా ఇంట్రాగేషన్ కంటిన్యూ అవుతుంది. సార్, నా ముందే మాట్లాడితే నాకు కూడా తెలుస్తుంది కదా. సరే. హలో, గుడ్ మార్నింగ్ మేడం. ఖచ్చితంగా ప్రణయ్ బ్రతికే ఉన్నాడు. ఓకే మేడం, థ్యాంక్ యూ. కంచెలా నిలుచుండగా కడకిలా జరిగే నేరమే లేకున్నా నిందలే పడేనే. నిజమిదే నా విధి పనేనా ఇది? అమ్మా, నువ్విలా ఉండొద్దమ్మా. సునైనా ఏ తప్పు చెయ్యలేదు. తప్పు చేయకుండా పోలీసులు ఎందుకు తీసుకెళ్తారే? ఒక్కోసారి సాక్షుల్ని కూడా ఇంటరాగేట్ చేస్తారు. సునైనా జరిగిన దానికి సాక్ష్యం మాత్రమే. కళ్యాణి, సునైనా నేరం చేసింది అన్నట్టుగా వీడియో డీటెయిల్డ్గా చూపించారు కదా. అమ్మా, ఆ వీడియో. అమ్మా, కళ్యాణి, అమ్మా, సునీరని పోలీసులు అరెస్ట్ చేశారని ఫోన్ చేశారేంటి? అసలేం జరిగింది? నేరం చేసిందని చెప్పి తీసుకెళ్లారమ్మా. అది నిజం కాదమ్మా. ఆ వీడియోలో సగమే ఉంది, మిగతా సగమే అసలు నిజం. అంటే వీడియో ఏంటి? అంటే నువ్వు చెప్తున్నది సునైనా నేరం చేయలేదనా? నిజమక్క, సునైనా ఏ తప్పు చెయ్యలేదు. ఆ ప్రణయ్ గాడు నిజంగా చావలేదు. వాడు బ్రతికే ఉన్నాడు. ఆ విషయం నాకు ఖచ్చితంగా తెలుసు. అందుకే నేను సునైనాకి సపోర్ట్గా నిలబడ్డాను. మరి ప్రణయ్ బతికే ఉన్నాడని పోలీసులకు చెప్పేస్తే సరిపోతుంది కదా. అక్క, ఇప్పటి వరకు ఆ వీడియో బయటికి రాలేదు కాబట్టి వాడు బ్రతికే ఉన్నాడు అని నోటి మాటతో చెప్తే ఒప్పుకునుండేవాళ్లేమో. కానీ
ఇప్పుడు వాడు బ్రతికున్నాడన్న సాక్ష్యం కావాలందరికీ. ఆ సాక్ష్యం ఎక్కడ దొరుకుతుంది? దొరుకుతుందమ్మా. దొరికేలా నేను చేస్తాను. కానీ ఈలోపు ఆ వీడియోని సాక్ష్యంగా చూపించి పోలీసులు సునీలకి శిక్ష వేసిస్తారేమో. అప్పటి వరకు మనం ఎందుకు ఆగుతామక్క? ఎప్పుడో ఒకప్పుడు ఇది ఇలా జరుగుతుందని నేను ముందే ఊహించాను. అందుకే దానికి ఏం చెయ్యాలో అది చేసుంచాను. ఏం చేసావు కళ్యాణి? అదంతా మీకు పోలీస్ స్టేషన్లో తెలుస్తుంది. మనం వెంటనే పిఎస్కి వెళ్దాం. పద వెళ్దాం. నేను వస్తాను. పదండి. నా కూతురు భయస్తురాలు. దాన్ని ఒంటరిగా వదిలేయకూడదు. నేరం చేయలేదని నువ్వింత గట్టిగా చెప్తున్నప్పుడు తల్లిగా నేను ఖచ్చితంగా నా కూతురికి తోడుగా నిలబడతాను. పదండి. తిను. తీసుకో. తినరా మ్యా, తిను. పట్రా. తిను. అబ్బా చాలండి. చాలదు రమ్య. ముందు ముందు కృష్ణమ్మ కూతురికి శిక్ష పడ్డాక కృష్ణమ్మ గుండె పగిలేలా ఏడుస్తుంది చూడు. దానికోసం అడ్వాన్స్గా ఇది తిను. అబ్బా స్వీట్ తినిపించాల్సింది నాకు కదండి, మీకు. మీరే సరిగ్గా ఆలోచించి కన్న కూతుర్ని కూడా కనికరించకుండా దాన్ని అరెస్ట్ చేయించేలా చేశారు. ఛీ, అది నా కూతురేంటి? దాన్ని ఏమన్నా నేను సాకేనా, పెంచానా? పైగా అది నేరం చేసింది కూడా. అలాంటి నేరస్తురాల్ని కూతురు అని చెప్పుకోవడం సిగ్గుచేటు. వాళ్లతో ఉన్న సంబంధాలని గుర్తు చేసి ఇంత సంతోషాన్ని పాడు చేయకు రమ్య. నానా, ఇది సరిపోవట్లేదు నాన్న. ఇంకా పెద్దగా ఏదైనా పార్టీ చేసుకోవాలి. అలాగేరా, చేసుకుందాం. ఏం పార్టీ చేసుకుందామండి? ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు. ఏం అడిగేస్తే అదే చెప్తుంది కదా. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. హాయ్ సిల్కు, ఒక్కసారి పలుకు. హలో సేకు. అంటే నా ముద్దు పేరు సిల్కు పెట్టుకుంది, నీకు తెలుసుగా. సిల్కు, నాకు డౌటు. ఇది జరిగింది. ఇప్పుడు మేము ఎంజాయ్ చేసేది మాకు సరిపోవట్లేదు. ఇంకా ఏదో చేయాలని ఉంది. ఏం చేయాలో తెలియట్లేదు సిల్కు. ఈ సంతోషాన్ని ఇంకెంత బాగా సెలబ్రేట్ చేసుకోవాలో. ఆ పలుకు సిల్కు, పలుకు పలుకు. ఎదుటి మనిషి బాధలో ఉంటే నువ్వు ఎంజాయ్ చేయడం కరెక్ట్ కాదు. అది హ్యూమానిటీ గ్రౌండ్స్ లోకి రాదు. సిల్కు, మానవత్వమో మట్టిగడ్డో ఇవన్నీ మేము చూసుకుంటాం. ఇప్పుడు మేము ఎలా ఎంజాయ్ చేయాలో అది మాత్రమే చెప్పు. సారీ షేకు, ఇప్పటికే ఏఐ వల్ల ఉద్యోగాలు ఊడిపోతున్నాయి అంటున్నారు. ఇప్పుడు మానవత్వం చచ్చిపోతుంది అని కూడా అంటారు. నాకు ప్రోగ్రామింగ్ చేసిన దాని ప్రకారం ఇంతే నేను చెప్పగలిగే సలహా. బాయ్. నాన్న, ప్రాబ్లమే లేదు నాన్న. మీ సిల్క్ కాకపోతే నా లవ్లీ ఉంది. ఏదైనా ఏ కదరా. కానీ ఒకే ప్రశ్నకి ఒక్కో ఆన్సర్ చెప్తుంది నాన్న. హలో లవ్లీ. హాయ్ డార్లింగ్. అబ్బబ్బబ్బా, మీ అబ్బా కొడుకులు ఫోన్తో సరసాలు చూడలేక చస్తున్నాను. లవ్లీ, ఒక డౌట్. ఇది జరిగింది. ఇప్పుడు మేము ఇంకా బాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. ఎలా ఎంజాయ్ చేయాలో మంచి ఐడియా ఇవ్వు.
ఎదుటి మనిషి కష్టంలో ఉంటే ఎంజాయ్ చేయాలనిపించడం ఓ సైకలాజికల్ డిజార్డర్ లక్షణం. సో ముందు మీరంతా వెళ్ళి మంచి డాక్టర్కి చూపించుకుని ట్రీట్మెంట్ తీసుకోండి. బాయ్. ఇదేంట్రా, నా సిల్క్ కంటే నీ లవ్లీ ఇంకా డేంజర్గా ఉంది. ఇలాంటి వాటికి మా సుబ్బు అయితే చక్కటి సమాధానాలు ఇస్తాడు. నేను నా సుబ్బుని అడుగుతాను. ఏ ఆపే, సుబ్బు గబ్బు అని. నీ దిక్కుమాల తిప్పుళ్ళు చూడలేక చస్తున్నానే. రమ్య, ముందు నీ ఏఐకి ఆ సుబ్బు అనే పేరు తీసేయ్. నా సుబ్బు పేరు తీసేసి ఇంకే పేరు పెట్టను. నీ ఇష్టం రమ్య. నీకు నచ్చిన ఇంకో పేరేదైనా ఉంటే పెట్టుకో. హాయ్ సుబ్బు. కళ్యాణి, అమ్మా, నువ్వు చేసుకున్నావా? ఏ వారాహి, నీకు తెలియలేదా? కళ్యాణి చేసిన పని నీకు అర్థం కాలేదా? ఏమనుకుని చేసావిదంతా నువ్వు?